వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి హెచ్చరించారు. విజయదారెడ్డి, నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను. ఈరోజు రాష్ట్ర బద్దూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరాండం ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న తీస్మార్ కాడు అనుకుంటున్నాడు, వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మేము అగ్రకులం అని చిల్లరగా చేయొద్దని ఊరుకుంటున్నాము. ఈరోజు చాలా మాట్లాడుతున్నాడు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు. వాడిని గెలిపించినాము. ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇచ్చినాము. మా ఓట్లు అప్పుడు పనికి రాలేదా? రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు. ఉచ్చదాపిచ్చిండ్రు, ఉచ్చదాపిస్తానంటే ఎవరు దాపించిండు? వాడిని పట్టుకొచ్చి తన్ను. మేము రెడ్ల మిన్నే నువ్వు పడ్డావు. ఓసీ కులం నీకన్నా ఎక్కువనే ఉంది. బీసీల ఓట్లు చాలు, రెడ్ల ఓట్లు వద్దంటున్నావు. మరి రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు. చిల్లెరుగాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లెరు నుంచి పెద్దగొచ్చి నీ అరాచకాలు, నీ సంగతి అంతా మాకు తెలుసు. అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలేసి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నడిపించింది. మర్చిపోయినావురా? బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి సంతోషమే మాకు. కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నావు. మేము రెడ్డిలము తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నాం. ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే అవుతాం. మేము అన్నాం అట్లా కులం పిచ్చి 25 లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు? నీ దగ్గర అంత ఉందారా? ఏంచుకొని మాట్లాడు. క్యూ న్యూస్లో నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తీన్మార్ మల్లన్న. నేను ఒకటే చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తాను, వీళ్ళు తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాడిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను. అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడిండు. దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల బంధువులందరివి కూడా మా ఆత్మామనం దెబ్బతిన్నది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు. తీర్మానం ఇరగబడదామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన కులం గురించి, మనం ఏమో మాట్లాడినాం ఎవరుతామని చెప్పి. మేము ఒకటే చెప్తున్నాం, తీర్మానం వలన మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క, బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌహృద వాతావరణంలో మంచిగా ఉంటారు. ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటాం. మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము. ఇవాళ ఏం ఆశిస్తున్నావు నువ్వు? ఏం ఆశించి చేస్తున్నావు? ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది నీకు? మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు, ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు. మరి నీకెందుకు? నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఏం ఆశిస్తున్నావు? ఎమ్మెల్సీ అయిన సరిపోదా? నువ్వు ఛాయ్ దానికి అడుక్కునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు ఎదిగినావు. అంటే ఏ విధంగా? అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు. నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కదా నీకు. మరి ఆ రోజు ఎందుకో వద్దని మా రెడ్డిల ఓట్లు వద్దని. ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డిల ఓట్లు వద్దా? వేరే వాళ్ళు బీసీ సోదరులు నిలబడ్డారు, వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా? ఎందుకొద్దు? నీకొద్దు. మరి నువ్వు నిలబడ్డప్పుడు అనలేవు, ఇవాళ వేరే బీసీ సోదరులు నిలబడితే రెడ్ల ఓట్లు వద్దంటావు. మేము అంటున్నాం కదా, మాకు అందరి ఓట్లు కావాలి, అందరితో మంచిగా ఉంటాము. నీకేమన్నా సమస్య వస్తే నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమే అను. ఏ కులమైన రెడ్డి కులంలో ఎవరైనా అనుకో వాడిని తిట్టు, వాడిని పేరు పెట్టి. కానీ కులం ఎందుకు అంటావు? ఎవరైనా ఏ కులమోడైనా ఇంకో కులంని గౌరవించాలి, ఎవరు కూడా తిట్టొద్దు. అందరం అన్నదమ్ములు ఎక్కున్నావు. ఏం ఆహించి చేస్తున్నావు? ఎందుకు రెచ్చగొడుతున్నావు? చెప్పు. నువ్వు బరాబర్ బహిరంగంగానే మాట్లాడుతున్నావు. బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు, ఏదో ఇయ్యనట్టున్నారు. కాబట్టి బీసీలను వాడుకొని, బీసీ కార్డు వాడుకొని ఏదో చేద్దామని చూస్తున్నావు. ఇవాళ నేను ఇప్పుడు బీసీ అంటే ఆర్ కృష్ణయ్య నాయన, నువ్వు కాదు బీసీలకు చేసింది. ఆర్ కృష్ణయ్య 40 సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ, సౌహృద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ వస్తుండే. ఒకటి సౌహృద్ మంచిగా. మరి నువ్వేంద్రపై నిన్న మొన్న వచ్చి ఏదో ఎగురెగిరే పడుతున్నావు. ఏం ఆశిస్తున్నావు? నీకేదో మంత్రి పదవి ఇస్తే మళ్ళీ చల్లగా కూర్చుంటావు. మళ్ళీ ఇలా 1000 కోట్ల ఆస్తికి అయినావు. ఎట్లయినావు? ఏ స్టేజ్ నుంచి లేవు? మరి అందరు బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు.
తీన్మాల మల్లన్న ఇప్పటికి కూడా చెప్తున్నాం, నీ తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీకు పిచ్చెక్కిందా, మరి ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, ఖబర్దార్ అని చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన మాట బేషరతుగా వాపస్ తీసుకోవాలి. రెడ్డి కులానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, దెబ్బతినకపోతే ఇష్టపడతాం. నేను రాష్ట్ర కమిటీ, స్టేట్ కమిటీ, రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇవాళ డీజీపీ జితేందర్ గారికి, మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీ జితేందర్ గారికి ఇచ్చినాము. సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు. కులాల మధ్య చిచ్చు పెట్టకండి. రాష్ట్రంలో అన్ని కులాలు ఇవాళ మంచిగా ఉన్నవి. నువ్వు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టకు, దయచేసి చెప్తున్నా. ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు.